ఇక తమిళనాడు కాంచీపురం జిల్లా తోన్ మండల పీఠాధిపతి అదృశ్యంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. వారం రోజుల నుంచి తోన్ మండల పీఠాధిపతి జ్ఞానప్రకాశం కనిపించడం లేదు. నిత్యానంద శిష్యులే పీఠాధిపతిని కిడ్నాప్ చేశారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. జ్ఞానప్రకాశం ఆచూకీ 3 రోజుల్లోగా చెప్పాలని పోలీసులు నిత్యానంద శిష్యులకు వార్నింగ్ ఇచ్చారు. ఎందరు చీ కొట్టినా దొంగస్వామి నిత్యానంద కన్నింగ్ ఆలోచనలు మాత్రం మారడం లేదు. తిరువన్నామలై, మధురై ఆధీనం తర్వాత కర్ణాటక వెళ్లాడు నిత్యానంద. అక్కడ కూడా ఆటలు సాగకపోవడంతో మళ్లీ తమిళనాడులో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే తిరువన్నామలై వేదికగా ఆశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించగా స్థానికుల తిరుగుబాటుతో కంగుతిన్నాడు నిత్యానంద. అయినా బుద్ధి మారలేదు. కాంచీపురం జిల్లాలోని తోన్ మండల పీఠంపై నిత్యానంద కన్నుపడింది. వారం క్రితం తోన్ మండల పీఠాధిపతి జ్ఞానప్రకాశం అదృశ్యమయ్యాడు. ఈ మఠానికి 1000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. దీంతో ఈ మఠాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు నిత్యానంద ప్రయత్నిస్తున్నాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పీఠాధిపతి జ్ఞానప్రకాశాన్ని నిత్యానంద శిష్యులే మాయం చేశారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలో దిగారు. 3 రోజుల్లోగా జ్ఞానప్రకాశం ఆచూకీ చెప్పాలని నిత్యానంద శిష్యులకు చెప్పారు. కొంతకాలం క్రితం మఠంలోకి 50 మందితో కూడిన నిత్యానంద శిష్యుల బృందం వచ్చింది. వీరు ప్రతిరోజు భజనలు, పూజలు చేసేవారు. మఠంలోని శివుని ఫోటో తీసేసి ఆ స్థానంలో నిత్యానంద ఫోటోలు పెట్టారు. ఇప్పుడు తాజాగా పీఠాధిపతి కనిపించకుండా పోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.